అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం కార్తీక మాసం గురించి తెలుసుకుందాము. కార్తీక మాసం దీపావళి రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక మాసం నెల రోజులు ఉంటుంది. కార్తీక మాసం నెల నాళ్ళు పర్వదినాలు. దేవుడికి సంబంధించింది ఏ చిన్నది చేసినా చాలా పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో స్నానం, జపం, దానం వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. మొదట స్నానం నదీ స్నానం చాలా మంచిది. ఒకవేళ చేయలేకపోతే ఇంట్లోనే బకెట్లో నీళ్లు పట్టుకొని దాంట్లో గంగని ఆవాహనం చేసి స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే చాలా మంచిది. కార్తీక మాసం మొత్తం నీళ్ళల్లో గంగ ఉంటుంది. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే స్నానం చేయాలి. ఇంకా స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధో కురు అనే శ్లోకం చెప్పుకొని స్నానం చేస్తే చాలా ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలో ముఖ్యంగా దీపాన్ని దానం చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో ముఖ్యంగా దీపదానం చేస్తారు. తిలదానం అంటే నువ్వులు లడ్డు చేసి కానీ లేదా నువ్వులు అలాగే ఒక బ్రాహ్మణుడికి దానం చేయొచ్చు, లేదా ఎవరికైనా దానం చేయొచ్చు. నువ్వుల దానానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించినా చాలా పుణ్యం లభిస్తుంది. దేవాలయంలో కూడా దీపాలను వెలిగించవచ్చు. ఏదైనా దీపం కొండెక్కేటప్పుడు మనం ఆ ఒత్తిని పైకి అంటే కూడా కార్తీక మాసంలో పుణ్యం లభిస్తుంది. లేదా ఎవరన్నా వెలిగించిన దీపంలో కాస్త నూనె పోసిన, నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా పోసినా చాలా పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో శివకేశవులకి భేదం లేదు. అంటే శివుడు కేశవుడు ఒక్కరే అని అర్థం. కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు. ఈ నెల రోజులు సూర్యోదయానికి ముందు ప్రతిరోజు స్నానం చేయలేని వాళ్ళు ఒక్క పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేస్తే నెల రోజులు చేసిన ఫలితం లభిస్తుంది. కొంతమంది ఉంటారు చదువుకునే విద్యార్థులు, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళు నెల రోజులు చెయ్యలేకపోతారు కదా. అలాంటి వాళ్ళు ఒక్క పౌర్ణమి రోజు చేసిన కార్తీక మాసం నెల రోజులు చేసిన ఫలితం లభిస్తుంది. ఏదో ఒక కారణం చేత అన్ని రోజులు పెట్టలేకపోతారు. ఒక్క పౌర్ణమి రోజు ఉసిరి కొమ్మ ముందు 365 ఒత్తులు వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు వెలిగించిన ఫలితం లభిస్తుంది. కార్తీక పురాణం వినడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.